అసలు నంది శివుడి వాహనంగా ఎలా అయ్యాడు? ఇంకా శివుడికి నందికి మధ్య సంబంధం ఏంటి? శివుడు ఉన్న ప్రతి చోట నంది ఎందుకుంటాడు? చాలా కాలం క్రితం శిలద మహర్షి అనే ఒక మంచి ఋషి ఉండేవారు. అతని కోరిక ఒక్కటే, శివుడి ఆశీర్వాదంతో పుట్టిన పిల్లాడు తనకి ఉండాలనేది. అందుకే సంవత్సరాల తరబడి కఠినమైన తపస్సు చేశాడు. ఒకరోజు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, శిలద, నీకు ఒక దివ్య శిశువు జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. తర్వాత శిలద మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఒక ఉదయం శిలదుడు తన పొలాన్ని దున్నుతున్నప్పుడు దివ్య కాంతితో ప్రకాశిస్తున్న ఒక ప్రకాశవంతమైన శిశువును కనుగొన్నాడు. అతను పుట్టినప్పుడు 3 కళ్ళు మరియు 4 చేతులతో వజ్రాలతో చేసిన కవచంతో అలంకరించబడి ఉన్నట్లు వర్ణించబడింది. శిలదుడు ఆ దివ్య శిశువుకు నంది అనే పేరు పెట్టాడు. సంస్కృతంలో నంది అంటే ఆనందం, సంతోషం, తృప్తి అనే అర్థాలు వస్తాయి. నంది చిన్నప్పటి నుంచే ధైర్యవంతుడు, ప్రేమ గలవాడు. ప్రత్యేకంగా శివుడిపై భక్తి ఎక్కువగా ఉండేది. ఒకరోజు 2 దివ్య ఋషులు శిలద ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళు నందిని చూసి ఇలా అన్నారు, ఈ బాలుడు ఎక్కువ కాలం బ్రతకడు. ఇది విన్న శిలద మహర్షి చాలా బాధపడ్డాడు. నంది తన తండ్రి బాధను చూడలేకపోయాడు. అప్పుడు శివుడిని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. నంది అచంచల భక్తి చూసి సంతోషించిన మహాదేవుడు వెంటనే ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా అన్నాడు, నంది, నువ్వు నా బిడ్డవు. నీకు ఎప్పటికీ మరణం ఉండదు. నా వెంట కైలాసానికి రా. శివుడు నందిని తాకగానే అతను ఒక పవిత్రమైన ఎద్దుగా మారాడు. అది శక్తి, కాంతి, దివ్యత నిండిన రూపం. శివుడు ప్రేమగా నందిని ఆలింగనం చేసి ఇలా అన్నాడు, ఇక ముందు నువ్వు నా వాహనం. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నువ్వే నన్ను తీసుకెళ్తావు. నందికి చాలా ఆనందం వేసింది. శివుడు నందికి ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాడు. కైలాసం లోపలికి ఎవరైనా రావాలంటే ముందుగా నంది అనుమతి తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా, భక్తితో నంది శివుని గృహాన్ని కాపాడే గుమస్తా అయ్యాడు. అందుకే ఈ రోజు కూడా ప్రతి శివాలయంలో నంది శివలింగాన్ని చూస్తూ ఎదురుగా కూర్చుంటాడు. అది అచంచలమైన భక్తి, ధ్యానం, సేవాభావానికి చిహ్నం. భక్తులు తమ ప్రార్థనలను నంది చెవిలో మెల్లగా చెప్పడం ఆనవాయితీ. అలా చెప్పిన ప్రార్థనలను నంది నేరుగా శివునికి చేరుస్తాడని నమ్మకం. నంది శివుడికి స్నేహితుడు, వాహనం, ద్వారపాలకుడు. ముఖ్యంగా అతని ప్రియమైన భక్తుడు అయ్యాడు. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ నంది కూడా తప్పకుండా ఉంటాడు.